యూట్యూబ్లో పెడితే హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ వన్ ఛానల్. ఇవాళ అయితే మనం మోటో G35 ఈ ఫోన్ వచ్చేసి అన్బాక్స్ చేస్తున్నాం. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు మోటో వాళ్ళు. మోటో G45 సక్సెసర్గా ఈ మోటో G35 అయితే లాంచ్ చేశారు. ఇది మనకు బడ్జెట్లో వస్తుంది ఫోను, జస్ట్ 10,000. ఇది వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా, 4K రికార్డింగ్తో 5G ఫోను, 17.7 సెంటీమీటర్స్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో మనకైతే ఈ ఫోన్ వస్తుంది, అల్ట్రా వైడ్తో. ఈ ఫోన్ ఎంఆర్పి వచ్చేసి కనిపిస్తుంది మీకు 12,499 రూపీస్ ఉంది. బట్ మనకి లాంచింగ్ ఆఫర్ కింద 10,000కి 9999కే ఇస్తున్నారు. ఇది 5000 mAh బ్యాటరీ వస్తుంది, 19.55 వాట్స్తో ఛార్జింగ్ అయితే 20 వాట్స్ ఛార్జ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది HDMI నుంచి టైప్ సి కేబుల్, ఛార్జర్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఛార్జరు, 20 వాట్స్ ఛార్జరు. ఇది కేబుల్ క్వాలిటీ అయితే పర్లే, నాట్ బ్యాడ్. ఇది పోర్ట్స్ అయితే ఈ పోర్ట్స్ అని సి హైబ్రిడ్. ఇది మనకు బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ వైపు అయితే ఏం లేదు, ఇటువైపు మొబైల్ మోడల్ అయితే ఇచ్చారు, ఇటు మోటరోలా హలో మోటో అని ఇచ్చారు, ఇటు బాక్స్ తాలూకా ఐటెం తాలూకా కాస్ట్ ఏం ఇంక్లూడింగ్ లోపల ఏమేమి వస్తుందో, స్క్రీన్ సైజు అదంతా ఇక్కడ మెన్షన్ చేశారు. 5G ఫోన్ ఇది, డ్యూయల్ సిమ్, మెమరీ కార్డు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఇది మీకు బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ అయితే మొబైల్ ఇస్తున్నారు, క్లియర్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. గ్రీన్ కలర్ మీద బుక్ చేసాం. ఫోన్ అయితే లుక్ బాగుంది, హ్యాండీగా ఉంది, జారడట్లేదు, ఒక మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా, ఇది ఒకటి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఒకటేమో అల్ట్రా వైడ్ కెమెరా. ఇది 4K రికార్డింగ్తో వస్తుంది. ఇంత ఒక 1 వీక్ నుంచి వాడుతున్నాను ఫోన్. ఇది అంతగా 4K అయితే నాకైతే అంతగా ఏమనిపించలేదు ఫోన్. ఒకటి ఛార్జింగ్ స్లాట్, టైప్ సి, మైక్, స్పీకర్స్ అండ్ ఆడియో జాక్ ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ ట్రే, హైబ్రిడ్ స్లాట్, బయట పైన వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్, డాల్బీ అట్మాస్ అని కూడా ఇస్తున్నారు. ఇక్కడ డాల్బీ అట్మాస్ అని వస్తుంది. ఇది వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటను అండ్ లాక్, స్క్రీన్ మొబైల్ ఆన్ ఆఫ్ బటను, టచ్ కూడా ఇదే. టచ్ అయితే కూడా పర్లే, అంత యాక్యురేట్గా అయితే ఏం లేదు, కొంచెం స్లో అనిపిస్తుంది నాకైతే ఫోను. పెట్టినాక కొద్దిసేపటికి వస్తుంది, కానీ వీడియో యూట్యూబ్ మాత్రం మంచిగా 4Kలోనే వస్తుంది, నాట్ బ్యాడ్. ఒక వీడియో అయితే పెట్టి చూపిస్తాను నేను. ఫోన్ సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంది, బాగుంది ఫోన్ అయితే. జస్ట్ ఇది ఇంట్లో నార్మల్ యూజ్ చేస్తారు కదా వాళ్ళకైతే బాగానే ఉంటుంది ఫోను, కానీ గేమ్స్ ఆడే వాళ్ళకి, హెవీ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఇది సెట్ కాదు. జస్ట్ నార్మల్ యూజ్ ఇంట్లోకి వైఫ్ ఇంట్లో వాళ్ళకి, పెద్దవాళ్ళకి
జస్ట్ ఎంత ఫోన్ ఉందా, వాట్సాప్ కాల్కి దానికి దీనికి వీడియో కాల్కి ఫోన్ ఉందా అంటే ఉంది అనే విధంగా అయితే ఇది ఓకే పనికి వస్తుంది. కానీ మనం పెద్దగా హెవీ గేమర్స్ అయితే మాత్రం నో యూజ్. సౌండ్ మాత్రం బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, సౌండ్ బాగానే వస్తుంది. చూడండి, ఫ్రీడమ్ ఆయిల్ మేము మొన్న డిమార్ట్లో తీసుకున్నాం. ఇది నా వీడియోనే, నేషనల్ మార్ట్లో మేము చేసాం. బయటికి అయితే ఓకే, నో ప్రాబ్లం. వీడియో క్వాలిటీ చూద్దాం. వేసిన సెట్టింగ్స్, వీడియో క్వాలిటీ రావట్లేదు ఇందులో. హాయ్ అండి అందరికి. చాలా బాగుంది. హరే 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 రామ హరే రామ. This is Srinivas. Welcome to my channel, Nivas One Channel. Finally, day 8 ఈరోజు. ఇది ఫోన్ అయితే ఇలా ఉంది, క్వాలిటీ పర్లేదు. ఒకసారి మీకు కెమెరా చూపిస్తా. కెమెరా క్లారిటీ అయితే అలా ఉంది, మన దాంట్లో అలా ఉంది, ఇందులో ఫోన్లో అలా ఉంది. వీడియో అయితే ఇది 4K అంటున్నారు, కానీ మామూలుగా మనకు 4K రికార్డింగ్ ఎక్కడన్నా ఇస్తే బాగుండు. ఎంతసేపు ఇక్కడ మాత్రమే ఉంది. 4K రికార్డ్ అవుతుందా అవట్లేదు కూడా అర్థం కావట్లేదు. తీసినాకనే వీడియో తీసినాక వీడియో రెజల్యూషన్ బట్టి మనం 4Kలో అయిందా, హెచ్డీలో అయిందా అనే దాన్ని ఫుల్ హెచ్డీలో అయిందా అన్నట్టే చూసుకోవాల్సి వస్తుంది. మామూలుగా నాకు ఈ ఐఫోన్లో మాత్రం ఎక్కడంటే పైన 60 FPS 30 FPS 4K రికార్డ్ అవుతుందా, ఎట్లా రికార్డ్ అవుతుందని చెప్పి నాకు ఒక క్లారిటీ ఉంటుంది అక్కడ. ఇందులో మాత్రం ఆ క్లారిటీ లేదు. ఒక జూమ్ ఆప్షన్ ఉంది, సెట్టింగ్స్లో ఇవి ఉంది, ఫుల్ స్క్రీన్లో 9:16 ఆస్పెక్ట్ రేషియో ఇవి ఉంది, కానీ డైరెక్ట్ ఇక్కడ 4Kకి స్విచ్ అవుతున్నామా అవ్వట్లేదు మాత్రం ఇక్కడ ఎక్కడ తెలియట్లేదు. క్యూఆర్ కోడ్ స్కానరు ప్రోలో కూడా ఉంది. మనం మామూలుగా కెమెరా బాగా వాడే వాళ్ళకి ప్రో కూడా తెలుస్తుంది, అన్నీ షట్టర్ స్పీడ్ కానీ అవన్నీ మార్చుకోవడానికి. మోర్లో వచ్చేసి పానోరామా, టైమ్ ల్యాప్స్, నైట్ విజన్లో కూడా అంత పర్ఫార్మెన్స్ ఏం చేస్తలేదు. ఆ 10,000 తగ్గట్టుగా అంటే అంతే, ఇంకా అంతకు మించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. సో మిగతా అంతా ఫోన్ మాత్రం ప్రస్తుతానికి అయితే స్పీడ్గా ఉంది. మరి ఈ ర్యామ్ నిండినాక ర్యామ్ను కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. 124 GB వస్తుంది, ఇది ఒకటే మోడల్. 4 GB నుంచి 6 GB ర్యామ్కి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని ఉంది. సో ఫోన్ ఫైనల్ లుక్ మాత్రం ఇది. మీకు బేసిక్ యూజ్గా జస్ట్ వాడడానికి అంటే మాత్రం నాట్ బ్యాడ్. ఫోన్ చూడడానికి రిచ్గా ఉంది, బ్యాక్ అండ్ పర్లా నాట్ బ్యాడ్, తీసుకోవచ్చు. మోటరోలా కాబట్టి కొంచెం ట్రస్టెడ్ కాబట్టి, ఈ చైనా ఫోన్ కాకుండా నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. హ్యావ్ ఏ గుడ్ లక్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇలాంటి న్యూస్ ఇదేమో నాకు అన్బాక్సింగ్ వచ్చింది కాదు, అంత సినిమా మనకు అప్పుడే లేవు. జస్ట్ మా ఇంట్లోకి మా మిస్సెస్ కోసం తీసుకున్న ఫోన్ ఇది. సో ఏదైనా ఉంటే ఇలాంటివి వస్తే ఇంకా ఇలాంటివి చేద్దాం ఇంకా. థ్యాంక్ యూ.